వ్యూహకర్త తన వ్యూహాన్ని మార్చాడా? ఇప్పుడు బరిలోకి నేరుగా దిగబోతున్నాడా? ప్రశాంత్ కిషోర్ విషయంలో ఇప్పుడు ఇదే మాట వినిపిస్తోంది. కీలక ప్రకటన జారీ చేశారు ప్రశాంత్ కిషోర్. పొలిటికల్ ఎంట్రీపై బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆయన. కింగ్ మేకర్ ఇప్పుడు కింగ్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాడా? బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు ప్రశాంత్ కిషోర్. జన్ స్వరాజ్ పార్టీ పొలిటికల్ ఎంట్రీకి సంబంధించి బిగ్ అనౌన్స్మెంట్ ఇచ్చారు ఆయన. ముఖ్యంగా అక్టోబర్ 2న, అవును అక్టోబర్ 2న ఆయన పార్టీ సంబంధించి రిజిస్టర్ చేయబోతున్నట్టు ప్రకటించిన కొద్ది రోజుల వ్యవధిలోనే ఈరోజు ఆయన కీలక ప్రకటన చేశారు. 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో కాదు, బీహార్లోని మొత్తం 243 స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు పీకే ప్రకటించారు. మొదటిసారి ఎన్నికల బరిలోకి ప్రశాంత్ కిషోర్ పార్టీ దిగబోతోంది. వచ్చే ఏడాది బీహార్లో ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఇదివరకు పొలిటికల్ స్ట్రాటజిస్ట్గా పనిచేశారు పీకే. ఇటు డిఎంకే, టీఎంసీ, దాంతోపాటు మోదీ, అవును ఇలా చెప్పుకుంటూ పోతే నిన్న మొన్నటి వరకు జరిగిన ఆంధ్ర ఎలక్షన్కి సంబంధించి వరకు కూడా, అవును ఆంధ్ర ఎలక్షన్స్లో వైసీపీకి సంబంధించి గతంలో కూడా ఆయన స్ట్రాటజిస్ట్గా పనిచేశారు. మరి ముఖ్యంగా గత ఎన్నికలకు సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఊహించినట్టుగా, ప్రశాంత్ కిషోర్ ప్రిడిక్ట్ చేసినట్టుగానే రిజల్ట్స్ వచ్చాయి. అయితే ఆయన ప్రిడిక్షన్ని చాలామంది కొట్టిపారేశారు. అటువంటి స్ట్రాటజిస్ట్, అటువంటి మాస్టర్ స్ట్రాటజిస్ట్గా చెప్తూ ఉంటారు. ఎలక్షన్ క్యాంపెయినింగ్కి సంబంధించి కావచ్చు, లేకపోతే వ్యూహకర్తగా ఆయన మాస్టర్ స్ట్రాటజీని ఉపయోగిస్తూ ఉంటారని. మరి అలాంటి మాస్టర్ స్ట్రాటజిస్ట్, అలాంటి వ్యూహకర్త ఇప్పుడు తన వ్యూహాన్ని మార్చి నేరుగా రంగంలోకి దిగితే ఏం జరగబోతోంది? బీహార్ ఎన్నికల్లో ఎవరికి చెక్ పడే అవకాశం ఉంది? ఎవరికి ఓట్లకు గండి పడే అవకాశం ఉంది? ఓట్లకు గండే పడుతుందా, లేకపోతే పూర్తిగా ఓటర్ ప్రశాంత్ కిషోర్ పార్టీ వైపు వెళ్ళే అవకాశం ఉందా? నితీష్ కుమార్ను ముఖ్యమంత్రి చేయడం వెనుక మాస్టర్ మైండ్ పీకేనే అనే మాట వినిపిస్తూ ఉంటుంది. ఇక ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోనూ పలు పార్టీలకు వ్యూహకర్తగా పనిచేశారు ప్రశాంత్ కిషోర్. అసలు పరిచయమే అక్కర్లేని పేరు. దేశ రాజకీయాలను శాతం ఒక్కసారి ఆయన తన వ్యూహాలతో డైరెక్షన్గా మార్చారంటే అర్థం చేసుకోవచ్చు. అవును, పొలిటికల్ పార్టీస్కి సంబంధించి ఆయన వ్యూహాలు వాళ్ళకు కలిసి వచ్చిన సందర్భాన్ని చూసాం. ఇటు టీఎంసీ కావచ్చు, లేకపోతే డిఎంకేకి కావచ్చు, ఆమ్ ఆద్మీ పార్టీకి కావచ్చు, వైఎస్ఆర్సీపీకి కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే పొలిటికల్ పార్టీలకి వ్యూహకర్తగా ఆ పార్టీని ఆయా రాష్ట్రాల్లో ముఖ్యంగా అధికారంలోకి తీసుకురావడంలో ఇటు ప్రశాంత్ కిషోర్ తన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు పదును పెడుతూ వాళ్ళని అధికారంలోకి తీసుకొచ్చిన సందర్భాన్ని మనం చూసాం. మరి ముఖ్యంగా తన వ్యూహాన్ని ఎప్పటికప్పుడు మార్చిన ఆయన ఇప్పుడు తన కోసం తన వ్యూహాన్ని మార్చారా అంటే అవుననే మాట వినిపిస్తోంది. పీకేతో పోటీతో ఆసక్తికరంగా మారుతుంది బీహార్ రాజకీయం. ఎందుకంటే అక్కడ ఆర్జేడీ, జేడీయూ నుంచి ఆయన బయటకు వచ్చిన సందర్భం. అవును, జేడీయూ నుంచి ఆయన ఇన్ఫ్యాక్ట్ ఈ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ నుంచి 2018లో ఆయన జేడీయూలోకి వెళ్ళారు. ఆ తర్వాత అప్పుడు ముఖ్యమంత్రి నితీష్ కుమార్ మీద కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఆ నేపథ్యంలోనే పార్టీ ఆయనను బహిష్కరించింది. 2021, కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్, 2021 ప్రాంతంలో ఆయన బయటకు వచ్చిన సందర్భం. ఇక్కడి నుంచే వ్యూహాలు మారాయి. ఇక్కడి నుంచే 2018లో ఇటు జేడీయూ, జనతాదళ్ యునైటెడ్కి సంబంధించి ఆయన వెళ్ళడం జరిగింది. 2020లో నితీష్ కుమార్కి సంబంధించి సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్కి సంబంధించి ఆయన చేసిన వ్యాఖ్యలు కావచ్చు, అక్కడ జరిపిన ఆయన చేసిన సంభాషణలు కావచ్చు, ఆయన చేసిన సంచలన వ్యాఖ్యలు కావచ్చు, పార్టీ ఆయనను బహిష్కరించింది, పార్టీ ఆయనను బయటకు పంపించేస్తుంది. ఈ నేపథ్యంలో ఆయన తన వ్యూహాన్ని మార్చుకున్నారు. నేను పార్టీలో ఉండడం ఏంటి, నేనే పార్టీ పెడతా అంటూ ఆయన రంగంలోకి ఇన్ఫాక్ట్ ఇప్పుడు దిగుతున్నాడు. అక్టోబర్ 2న గాంధీ జయంతి రోజు ఆయన తన పార్టీని రిజిస్టర్ చేయబోతున్నారు. ఆ తర్వాత నేరుగా ఇన్ఫాక్ట్ వచ్చే ఏడాది అంటే 2025లో బీహార్లో రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారబోతున్నాయి. ఇప్పటికే ఆర్జేడీ, జేడీయూ అక్కడ చాలా ఇంట్రెస్టింగ్ ఫైట్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే జేడీయూ కూడా కొద్ది రోజుల క్రితం వరకు ఇప్పుడు ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉంది, కానీ కొద్ది రోజుల క్రితం వరకు ఐఎన్డీఏ కూటమి వరకు వెళ్ళింది. ఇన్ఫ్యాక్ట్ ఒకనొక సందర్భంలో నితీష్ కుమారే ప్రధానమంత్రి అభ్యర్థి అంటూ కూడా ఐఎన్డీఏ కూటమిలోనే చర్చలు జరిగాయి. అటువంటి ప్రతిపాదన ఐఎన్డీఏ కూటమి కూడా చేస్తుందంటూ కూడా అంతటి సంచలనంగా మారిన పరిస్థితి నుంచి ఇన్ఫ్యాక్ట్ పార్లమెంట్ ఎన్నికలకు కొద్ది నెలల ముందు ఇటు జేడీయూ నుంచి అంటే నితీష్ కుమార్ తన పార్టీని మళ్ళీ ఎన్డీఏ కూటమిలోకి తీసుకొచ్చిన పరిస్థితి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు రాజకీయాలు రసవత్తరంగా మారబోతున్నాయి. ప్రశాంత్ కిషోర్కి సంబంధించి జన్ సురాజ్ ఏ మేరకు ప్రభావం చూపించబోతోంది? ఈ పార్టీకి సంబంధించి కూడా ఆయన కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. అసలు ఈ పార్టీ ఎలా ఉండబోతోంది అనేది ఆయన ఇక్కడ చెప్పుకొచ్చారు. ఇక్కడ 25 మంది సెంట్రల్ కమిటీ సభ్యులు ఉంటారు. దీంట్లో జనరల్ నుంచి, ఓబీసీ నుంచి, ఈబీసీ నుంచి, మైనారిటీస్ నుంచి ఇలా వివిధ వర్గాల నుంచి 5 చొప్పున ఇటు కమిటీలో ఉంటారు. ఏది 25 మంది సెంట్రల్ కమిటీలో. ఈ 25 మంది సెంట్రల్ కమిటీ ఎంచుకుంటుంది తమ లీడర్ని. అంటే ప్రశాంత్ కిషోరే ఆ పార్టీకి సంబంధించి నేతగా పూర్తిగా ఉండకపోవచ్చు అనేది దీని సారాంశం. ఆ 25 మంది కమిటీ ఎవరిని ఎంచుకుంటే కనుక వాళ్ళే పార్టీ నేతగా ఉంటారు. ఆ పార్టీ నేతగా ఉండి పార్టీని ముందుకు నడిపిస్తూ ఉంటారు. ఇది మళ్ళీ 5 ఏళ్ళు కొనసాగదు, ప్రతి ఏడాది ఇది జరుగుతూ ఉంటుందనేది అక్కడ ఆ పార్టీకి సంబంధించి చెప్పుకొస్తోంది. ఈ 5 వివిధ వర్గాల నుంచి ఇలా వివిధ వర్గాల నుంచి 5 చొప్పున మొత్తం 25 మంది కమిటీ ఉంటుంది. ఈ కమిటీ డిసైడ్ చేసిన వ్యక్తి ప్రతి ఏడాది కూడా కమిటీ డిసైడ్ చేస్తుంది. ఈ కమిటీ నిర్ణయించిన వ్యక్తి అక్కడ లీడర్గా నేతగా ఉంటారు. దాంతోపాటు ఇక్కడ మరో అంశాన్ని ఆయన ప్రస్తావించారు. సంచలనమనే చెప్పుకోవాలి. 40 మంది మహిళలకు టికెట్లు ఇవ్వబోతున్నాం. అవును, మీరు వింటోంది నేను చెప్తోంది నిజమే. రైట్, ఇంకా డీటెయిల్గా వెళ్లే ముందు ఇదే అంశానికి సంబంధించి ప్రశాంత్ కిషోర్ ఏమన్నారు ఇప్పుడు చూద్దాం. सही मायनों में नेत्री बनाने का प्रयास है। जो मैंने और 4 बातें कही वो भी आपने सुनी कि जब तक 2025 में जन स्वराज 243 सीट लड़ रहा है उसमें कम से कम 40 महिला उम्मीदवार जन स्वराज की ओर से खड़ी की जाएंगी। दूसरी बात हमने ये भी कही कि 5 वर्ष का और समय मिला। 2030 में कम से कम 70 से 80 महिलाओं को जन स्वराज के प्लेटफॉर्म से प्रशिक्षित करके उनके पीछे अपनी ताकत, बुद्धि, शक्ति, व्यवस्था लगाकर उनको नेत्री बनाने का जो अभियान है वो शुरू किया है। ये कोई महिला प्रकोष्ठ की बैठक नहीं है, ये महिलाओं को सही मायनों में नेत्री बनाने का प्रयास है। जो मैंने और 4 बातें कही वो भी आपने सुनी कि जब तक महिलाओं को आर्थिक आजादी नहीं मिलेगी तब तक उनकी भागीदारी समाज में समानता के आधार पर नहीं हो सकती है। इसलिए जन स्वराज का जो पूरा अभियान है कि सबसे पहले 40 महिलाओं को विधानसभा में जिताकर पहुंचाया जाए। 2025 में जन स्वराज 243 सीट लड़ रहा है उसमें कम से कम 40 महिला उम्मीदवार जन स्वराज की ओर से खड़ी की जाएंगी। दूसरी बात हमने ये भी कही कि 5 वर्ष का और समय मिला। 2030 में कम से कम 70 से 80 महिलाओं को जन स्वराज के प्लेटफॉर्म से प्रशिक्षित करके उनके पीछे अपनी ताकत, बुद्धि, शक्ति, व्यवस्था लगाकर उनको नेत्री बनाने का जो अभियान है वो शुरू किया है। ये कोई महिला प्रकोष्ठ की बैठक नहीं है, ये महिलाओं को सही मायनों में नेत्री बनाने का प्रयास है। जो मैंने और 4 बातें कही वो भी आपने सुनी कि जब तक महिलाओं को आर्थिक आजादी नहीं मिलेगी तब तक उनकी भागीदारी समाज में समानता के आधार पर नहीं हो सकती है। इसलिए जन स्वराज का जो पूरा రైట్ అది ప్రశాంత్ కిషోర్, వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు పార్టీని స్థాపించారు. ఇన్ఫాక్ట్ ఆ పార్టీని రిజిస్టర్ చేయబోతున్నారు అక్టోబర్ 2న జన సురాజ్ అంటూ కూడా. 243 స్థానాల్లో బీహార్లో ఎన్నికలకు దిగబోతోంది ఈ పార్టీ. ఇక్కడ 40 మందికి తక్కువ కాకుండా మహిళలకు టికెట్లు ఇస్తా ఉంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఇంకా ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత అంటే 2030 నాటికి 70 నుంచి 80 మంది మహిళలకు టికెట్లు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది అంటూ కూడా జనసురాజ్ చేస్తున్నట్టు కూడా ఆయన చెప్పుకొచ్చిన సందర్భం. అయితే ఆయన ఇక్కడ ఇంట్రెస్టింగ్ ఒక మాట అన్నారు. ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్, మహిళలకు సంబంధించి ఆర్థికంగా వాళ్ళని బలపరచడం, ఆర్థికంగా వాళ్ళని ఇన్ఫాక్ట్ ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళు కల్పించడమే ఇటు జనసురాజ్ లక్ష్యం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మొత్తంగా అయితే మాత్రం ఇప్పుడు బీహార్ రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయనే చెప్పుకోవాలి. ఎందుకంటే వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు జనసురాజ్ పార్టీతో పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషోర్ కూడా రంగంలోకి దిగడంతో ఇప్పుడు రాజకీయాలు మరింత వేడెక్కబోతున్నాయి.